బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు భట్టి విక్రమార్కపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ ను కోరారు. ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలన్నారు. అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీఆర్ఎస్ నోటీసులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్న. శ్రీకాంత్, మనం కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ శాసనసభాపక్ష బృందం స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిసింది. శాసనసభలో గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక శ్వేతపత్రంలో శ్వేతపత్రంలో ఉన్న ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అంశాలు తాజాగా ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేస్తున్న ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని బహిరంగ సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ తప్పుపడుతుంది. వాస్తవానికి ఆర్బీఐ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం 3.89 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైందని తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును బీఆర్ఎస్ ఇచ్చింది. గతంలో ఇలాంటి జరిగిన సంఘటన సంబంధించిన కూడా బీఆర్ఎస్ ఉదాహరణగా చెబుతుంది. గతంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్న సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇస్తే ఆ అంశాన్ని సభలో చర్చకు వచ్చేలా గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కూడా భట్టిపై చర్చకు వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అసలు అప్పు 3.89 లక్షల కోట్ల 89,000 కోట్ల రూపాయల అప్పు ఉందని శాసనసభలో ప్రకటింపజేసేలా నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ వచ్చింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయని, ప్రోటోకాల్ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని స్పీకర్ ముందుకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష బృందం తెచ్చింది. బలరాం, శ్రీకాంత్, అంటే బీఆర్ఎస్ నోటీసులకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష బృందం స్పీకర్ను కలిసిన అనంతరం బీఏసీ సమావేశం అవుతుండడంతో ఇందుకు సంబంధించి స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఏసీ తర్వాత దీనికి సంబంధించిన ఒక నిర్ణయానికి సీఎం స్పీకర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లయితే, గతంలో చూస్తున్నట్లయితే మెజారిటీ సమయాల్లో ఆ నోటీసులను పరిగణలోకి తీసుకొని సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఇచ్చిన ఉల్లంఘన నోటీసులను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, స్పీకర్ ఎంతవరకు దాన్ని పరిశీలిస్తారన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. సాధారణంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులకు స్పీకర్ పెద్దగా ఎంటర్టైన్ చేసిన సందర్భాలు అయితే కనిపించవు. బలరాం, అంటే నోటీసులపై స్పందన రాకపోతే బీఆర్ఎస్ నేతల తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండిపోతోంది? దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 3,89,000 కోట్ల రూపాయలే అయినప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 7.69 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయి. 7,69,000 కోట్ల రూపాయలకు అప్పులు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తుందన్న ఆ వాదనను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తాజాగా ఆర్బీఐ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 2023-24 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన అప్పులు 3.89 లక్షల కోట్ల రూపాయలని నివేదిక ఇవ్వడంతో అదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే యోచన బీఆర్ఎస్ చేస్తుంది. బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ మొదలైతే ఈ అంశంపై ఎలా వ్యవహరించాలన్న దానిపై బీఆర్ఎస్ కూడా ఒక పట్టుదలతోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ అంశాన్ని చర్చకు తెచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగానే బీఆర్ఎస్ వ్యూహాన్ని అమలు చేయాలన్న యోచనలో ఉంది. దీంతో పాటు టూరిజంపై చర్చను కూడా బీఆర్ఎస్ తప్పుపడుతుంది. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో టూరిజంపై చర్చ ఎందుకని కూడా బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బలరాం, మొత్తం తాజా పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ ఏమైనా స్పందించిందా? బీఏసీ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటి వరకు స్పందన రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ప్రభుత్వ పరంగా చేసిన మొత్తం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు కార్పొరేషన్లు చేసిన అప్పులు కూడా కలిపి ఆ సంఖ్య వచ్చిందని 7 లక్షల కోట్లు ఉందన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ చెప్పే అవకాశం ఉంటుంది. బలరాం, రైట్, థాంక్యూ శ్రీకాంత్.